హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నాకు హెల్త్ బాగాలేదండి. జ్ఞానదంతం ఒకటి బాగా పెయిన్ వస్తుందని చెప్పేసి అది తీయించుకున్నాను. అది రికవర్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందండి. అందుకని లాంగ్ వీడియోస్ అన్నవి ఏది కూడా పోస్ట్ చేయలేదు ఇప్పటి వరకుని. అలాగే ఈ వీడియో వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అండి. నేను విస్డమ్ టీత్ తీయించుకున్న తర్వాత రోజే ఇది కండక్ట్ చేశారు వాళ్ళ స్కూల్లో. అందుకని చెప్పేసి నాకు కొంచెం ఫేవరిష్గా గట్రా ఉండి ఏ ఐటమ్ పంపించకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇలా బ్రెడ్ని టోస్ట్ చేసి జామ్ రాసి పంపిస్తానని చెప్పేసి అన్నాను. పిల్లలకి స్నాక్ కింద అయినా పెట్టడానికి ఉంటుందని చెప్పేసి. కాకపోతే నేను అనుకున్నంత ఈజీగా అయితే లేదండి. ఇది 35 to 40 మెంబర్స్ వరకు బ్రెడ్ని టోస్ట్ చేసి అలా జామ్ రాసేసరికి నాకు 1.5 hour పైనే టైం పట్టేసింది. చాలా టైం తీసుకుందండి. ఎందుకంటే కూడా ఏమన్నా బ్రెడ్ హల్వా లాంటిది చేసి ఉండడం అయితే చాలా ఈజీగా అయిపోతుందేమో ప్రాసెస్ అనిపించింది. మీలో ఎవరైనా సరే ఇలాగా పంపిద్దామన్న ఆలోచన ఏదన్నా ఉంటే మాత్రం దీనికంటే వేరే ఏదైనా స్వీట్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు టైం కూడా కలిసి వస్తుందండి బాగాను. అలాగే ఇంకో విషయం ఏమిటంటే నేను పళ్ళ విషయంలో ఒక 1 year బ్యాక్ ఒక డాక్టర్తో చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. ఆవిడ చేసిన పని వల్ల నా పళ్ళన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి చాలా వరకు. అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేంత వరకు కూడా వెళ్ళాల్సి వచ్చింది పరిస్థితి. అది ఏంటన్నది ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకుని ఎలా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి దాని గురించి ఒక వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ప్రజెంట్ నేను విస్డమ్ టీత్ తీయించుకున్న డాక్టర్ ఎంత బాగా అయితే నన్ను ట్రీట్ చేశారో, అంతకుముందు నేను మామూలు జనరల్ టీత్ క్లీనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆవిడ నన్ను ఎలా ట్రీట్ చేశారు, అసలు ఆవిడ దగ్గర డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా ఒక సర్టిఫైడ్ హాస్పిటల్లో ఆవిడ ఏ రకంగా పనిచేసి ఒక పేషెంట్ ప్రాణాలతో చెలగాటమాడారు అన్నది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి వీడియో రూపంలో. అది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. ఆ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియో గురించి వస్తే చెప్పాను కదండి, ఇలా బ్రెడ్ జాము ప్రిపేర్ చేసి పంపించానండి. 35 to 40 మెంబర్స్కి పంపించాలంటే మాటలు కాదు, నాకు చాలా టైం పట్టేసిందని చెప్పాను కదా. ఆ హెల్త్ బాగోకుండా ఇది చేసేసరికి నాకు ఇంకా నీరసం వచ్చేసిందండి. అలాగే ఇది మొత్తం జామ్ అప్లై చేసిన తర్వాత దాన్ని మధ్యలోకి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసి పంపించానండి స్కూల్కి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారంట. ఇంకేంటండి, మీ పిల్లల స్కూల్లో కూడా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ గట్రా కండక్ట్ చేస్తూ ఉంటారా? మా పిల్లల స్కూల్లో అయితే ఇలాంటివి రెగ్యులర్గా పెడతానే ఉంటారండి ఏదో ఒకటి. అలాగే సెలబ్రేషన్స్ లాంటివి కూడా చేస్తూనే ఉంటారు. దీవాళీ సెలబ్రేషన్స్ కానీ, సంక్రాంతికి కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చేస్తారు మా పిల్లల స్కూల్లోని. మీ పిల్లల స్కూల్లో కూడా ఉంటాయండి ఇలాంటివి? మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ పట్ల గట్టాను? మా పిల్లల స్కూల్లో అయితే ఇలాంటివి పెట్టినప్పుడు వాళ్ళకి నేర్పించే మాట ఏంటంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అని నేర్పిస్తున్నారండి పిల్లలకి. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫుడ్ ఐటెం పట్టుకెళ్ళి పిల్లలకి వాళ్ళు షేరింగ్ చేసుకుని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటారండి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ ప్రతి పిల్లలు కూడాను. మీ ఒపీనియన్ ఏంటండి ఇలాంటి చేయడం పట్ల? అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ఖచ్చితంగా. అలాగే నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.